నా పెట్టె నీళ్ళలో పడిపోయింది, నా పెట్టె నీళ్ళలో పడిపోయింది అని గట్టిగా ఏడవటం మొదలు పెట్టాడు. రైజ్ అబౌట్ ద ఫియర్ అంటే భయాన్ని అధిగమించటం. థింక్ ఆన్ యువర్ ఫీట్. థింక్ ఆన్ యువర్ ఫీట్ అంటే నీ కాళ్ళ మీద ఆలోచించమని కాదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గుడ్ లైఫ్ స్టైల్ గుడ్ ఇంగ్లీష్. మై నేమ్ ఈజ్ మాధవి వేమూరి. ఇవాళ వీడియోలో చూడండి, ఇక్కడ ఒక తెలుగు స్టోరీ రాశాను. చిన్న స్టోరీ, ఇంతే కాదు ఇంకొన్ని లైన్స్ ఉన్నాయి, చాలా తక్కువనే ఉన్నాయి. సో ఈ స్టోరీని నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేసి చెప్తాను. ఎలా చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా చిన్న చిన్న టిప్స్ ఉంటే మరి మిస్ కాకూడదు కదా. సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టోరీని ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఎగ్జాక్ట్గా ట్రూ ట్రాన్స్లేషన్ అనేది జరగకపోవచ్చు అన్ని సందర్భాల్లోనూ కూడా. తెలుగు టు ఇంగ్లీష్ ట్రూ ట్రాన్స్లేషన్ అనేది ప్రతిసారి కూడా జరగదు. కానీ భావం అనేది పోకుండా అదే ఐడియాతో వచ్చే విధంగా మనము చెప్పచ్చు. ఓకే, సో ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. ఓకేనా? సో చూడండి ఎలా చెప్పాలో లైన్ టు లైన్ చూద్దాము. ఫస్ట్ లైన్ చూద్దాము. రామాపురం అనే ఊళ్ళో గోవింద్ అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. ఎప్పుడైనా సరే స్టోరీని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కథ అంటే జరిగిపోయింది కదా, ఇలా జరిగింది, అలా ఉండేవారు, అలా చేసేవారు అని చెప్తూ ఉంటాం కదా. సో ఎవ్రీ టైం మనము స్టోరీ అనేది పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. 99.9% స్టోరీ అనేది పాస్ట్లోనే ఉంటుంది. ఏదో కొన్ని సందర్భాలు స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి, ఆ టైం తప్ప మిగతావంతా కూడా స్టోరీ అనేది పాస్ట్లోనే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఉండేవాడు అని చెప్తున్నారు. సో పాస్ట్ టెన్స్. ఎవరున్నారు? గోవింద్ అనే ఒక కుర్రవాడు, ఒక పిల్లాడు ఉన్నాడు అనమాట. ఎక్కడ? ఒక ఊళ్ళో. సో ఎలా స్టార్ట్ చేయాలి? దెర్ వాజ్ ఏ బాయ్ అనాలి. పాస్ట్లో కదా, ఉండేవాడు. దెర్ వాజ్ ఏ బాయ్ నేమ్డ్ గోవింద్ అనే పేరు కలిగినటువంటి ఒక అబ్బాయి ఉండేవాడు. ఎక్కడ? ఇన్ అ విలేజ్. ఆ ఊరి పేరేంటి? కాల్డ్ రామాపురం. ఎలా చెప్తాము? దెర్ వాజ్ ఎ బాయ్ నేమ్డ్ గోవింద్ ఇన్ అ విలేజ్ కాల్డ్ రామాపురం అని చెప్పచ్చు. ఆర్ దెర్ వాజ్ ఎ బాయ్ నేమ్డ్ గోవింద్ హూ వాజ్ లివింగ్ ఇన్ అ విలేజ్ కాల్డ్ రామాపురం అని కూడా చెప్పచ్చు. ఓకే, అక్కడ ఆ రిలేటివ్ ప్రొనౌన్ హూ అనేది వర్డ్ వాడితే బాగుంటుంది. ఎవరైతే రామాపురం అనే విలేజ్లో ఉంటూ ఉన్నారో అతనే గోవింద్ అన్నట్లుగా అనమాట. నెక్స్ట్ వచ్చి, ఒకరోజు గోవింద్ వాళ్ళ నాన్న గోవిందుని పిలిచి ఒక పెట్టెని ఇచ్చి పక్క ఊరిలో ఉన్న తన స్నేహితునికి ఇవ్వమని చెప్పి తన స్నేహితుని ఇంటికి దారి చెప్పాడు. ఎంత పెద్ద సెంటెన్స్ చూడండి, ఏం కష్టం కాదు, చాలా ఈజీ. ఏ లైన్ ముందు ఏ లైన్ తర్వాత చెప్పాలి అన్న ఒక్క సెన్స్ మనకి అది మన మైండ్లోకి రాగలిగితే ఆ ఆర్డర్ ఆఫ్ ద సెంటెన్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్ అది తెలుసుకోగలిగితే చాలు. ఓకే, ఏం తెలియాలి? కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వర్డ్ టు మేక్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్ తయారు చేయడానికి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఇంపార్టెంట్. అలానే ఆర్డర్ ఆఫ్ ద సెంటెన్స్, ఏ సెంటెన్స్ ముందు ఏ సెంటెన్స్ తర్వాత. సెంటెన్స్ మీన్స్ ఏ లైన్ ముందు ఏ లైన్ తర్వాత రావాలి, ఏ ఫ్రేజ్ ముందు ఏ సెంటెన్స్ ముందు రావాలి అనే ఒక సెన్స్ అనేది మనకి ఉండగలిగితే చాలు. ఒకసారి చూడండి, అది ప్రాక్టీస్ వస్తుంది అనమాట, బై ప్రాక్టీస్ వస్తుంది. సారీ. ఒకరోజు వన్ డే గోవింద్ వాళ్ళ నాన్న గోవిందుని పిలిచాడు. ఫస్ట్ గోవింద్స్ ఫాదర్ కాల్డ్ హిమ్ అనొచ్చు, ఆర్ హిస్ ఫాదర్ కాల్డ్ హిమ్ అనొచ్చు, ఆర్ వన్ డే హిస్ ఫాదర్ కాల్డ్ గోవింద్ అని చెప్పొచ్చు. ఏదైనా కూడా అండర్స్టాండబుల్గానే ఉంటుంది. వన్ డే హిస్ ఫాదర్ కాల్డ్ హిమ్ అండ్ గేవ్ ఏ బాక్స్ ఇచ్చాడు. అంతవరకు క్లియర్ కదా? ఎందుకు ఇచ్చాడు ఆ బాక్సు? పక్క ఊళ్ళో ఉన్న తన ఫ్రెండ్కి ఇవ్వమని చెప్పి ఇచ్చాడు. సో గేవ్ ఏ బాక్స్ టు గివ్ హిస్ ఫ్రెండ్ ఇన్ ద నెక్స్ట్ విలేజ్. పక్క ఊరు అంటే మనం నెక్స్ట్ విలేజ్ అని చెప్పచ్చు. టు గివ్ హిస్ ఫ్రెండ్ టు గివ్ ద బాక్స్ టు హిస్ ఫ్రెండ్ ఇన్ ద నెక్స్ట్ విలేజ్. పక్క ఊళ్ళో ఉన్న తన ఫ్రెండ్కి ఇవ్వమని ఆ బాక్స్ని ఇచ్చాడు. మొత్తం ఒకసారి సెంటెన్స్ చూద్దాము. వన్ డే హిస్ ఫాదర్ కాల్డ్ హిమ్ and gave a box to give it to his friend in the next village. అంతే కదా? అంతే కాకుండా ఇంకా ఏం చెప్పాడు? అండ్ టోల్డ్ హిమ్, ఇంకా ఏం చెప్పాడు?
ద డైరెక్షన్స్ టు గో టు హిస్ ఫ్రెండ్స్ హౌస్. వాళ్ళ ఫ్రెండ్ హౌస్కి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి డైరెక్షన్స్, దారి చెప్పాడు, డైరెక్షన్స్ ఇచ్చాడు, అంతే కదా. సో నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాడు, ఇంకా దారిలో దొంగలు ఉండొచ్చని జాగ్రత్తగా వెళ్ళమని కూడా చెప్పాడు. సో వెళ్ళే దారిలో దొంగలు ఉంటే ఉండొచ్చు, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాడు. ఎలా చెప్తాము, ఇంకా చెప్పాడు అని చెప్తున్నాం కాబట్టి హీ ఆల్సో టోల్డ్ హిమ్, హీ ఆల్సో టోల్డ్ హిమ్, హీ ఆల్సో టోల్డ్ హిమ్, ఇంకా చెప్పాడు. ఏమని చెప్పాడు, టోల్డ్ హిమ్ మనము ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి కాబట్టి, ఇలా చెప్పాడని చెప్పాలి కాబట్టి హీ ఆల్సో టోల్డ్ హిమ్ దాట్ దేర్ మైట్ బి థీవ్స్ ఆన్ ద వే. దేర్ మైట్ బి థీవ్స్ ఆన్ ద వే అంటే దొంగలు ఉంటే ఉండొచ్చు. మైట్ ఎందుకు వాడతాము, మైట్ ఎందుకు వాడతాము, పాసిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండే అవకాశం కొద్దిగా ఉంది అని చెప్పడానికి మైట్ వాడతాము. మే వాడామంటే కొంచెం అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పే సందర్భంలో మే వాడతాము. తక్కువగా ఉంది, ఉంటే ఉండొచ్చేమో అని చెప్పేటప్పుడు మైట్ వాడతాము. అది చిన్న డిఫరెన్స్ అనమాట. దేర్ మైట్ బి థీవ్స్ ఆన్ ద వే, దొంగలు ఉంటే ఉండొచ్చేమో. సో ఏం చేయాలి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళమని చెప్పాడు. ఎలా చెప్తాం, టు గో కేర్ఫుల్లీ, వెళ్ళటానికి. సో ఫైనల్గా ఎలా చెప్తామంటే ఇంకా దారిలో దొంగలు ఉండొచ్చు. హీ ఆల్సో టోల్డ్ హిమ్ దాట్ టు గో కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వెళ్ళమని చెప్పాడు. హీ ఆల్సో టోల్డ్ హిమ్ దాట్ టు గో కేర్ఫుల్లీ బికాస్ దేర్ మైట్ బి థీవ్స్ ఆన్ ద వే, ఎందుకంటే అక్కడ దొంగలు ఉండొచ్చు అని కొంచెం కేర్ఫుల్గా వెళ్ళమని ఇలా చెప్పాడని మనం ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చి గోవింద్ వాళ్ళ నాన్న చెప్పిన విధంగా పెట్టెను తీసుకొని బయలుదేరాడు. వాళ్ళ నాన్న చెప్పిన విధంగా అంటే యాజ్ పర్ ద డైరెక్షన్స్ గివెన్ బై హిస్ ఫాదర్ అని చెప్పచ్చు. యాజ్ పర్ ద డైరెక్షన్స్ గివెన్ బై హిస్ ఫాదర్ గోవింద్ స్టార్టెడ్ టు గో దేర్ విత్ ద బాక్స్ అని చెప్పచ్చు. ఆర్ ఫాలోయింగ్ హిస్ ఫాదర్స్ డైరెక్షన్స్, ఫాలోయింగ్ హిస్ ఫాదర్ డైరెక్షన్స్ గోవింద్ స్టార్టెడ్ టు గో దేర్ విత్ ద బాక్స్. ఆ బాక్స్ని తీసుకొని స్టార్ట్ అయ్యాడు, స్టార్ట్ చేశాడు. వాళ్ళ నాన్నగారు చెప్పినటువంటి డైరెక్షన్స్ ఫాలో అవుతూ ఆ బాక్స్ తీసుకొని బయలుదేరాడు అని ఇలా చెప్పొచ్చు. దారిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనను వెంబడిస్తున్నట్లుగా అనుమానం వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు అంటే అన్నోన్ పీపుల్ కదా, సమ్ అన్నోన్ పీపుల్. ఆన్ ద వే అంటే దారిలో అంటే ఆన్ ద వే అని చెప్తాము. గుర్తు తెలియని వ్యక్తులు అంటే అన్నోన్ పీపుల్ అంటాము. నెక్స్ట్ తనను వెంబడిస్తున్నట్లుగా అనుమానం వచ్చింది, అనుమానపడ్డాడు అని చెప్పండి కరెక్ట్గా చెప్పాలంటే. సో సస్పెక్ట్ చేయడము, హీ సస్పెక్టెడ్, అతను అనుమానించాడు. ఏమని, హీ సస్పెక్టెడ్ దాట్, ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళిపోవాలి. హీ సస్పెక్టెడ్ దాట్, ఏమని అనుమానించాడు, కొంతమంది తెలియని వ్యక్తులు తనని ఫాలో అవుతున్నట్లుగా అనుమానించాడు. హీ సస్పెక్టెడ్ దాట్ సమ్ అన్నోన్ పీపుల్ వర్ ఫాలోయింగ్ హిమ్. హీ సస్పెక్టెడ్ దాట్ సమ్ అన్నోన్ పీపుల్ వర్ ఫాలోయింగ్ హిమ్ ఆన్ ద వే. ఆన్ ద వే ఫస్ట్ అయినా పెట్టచ్చు. ఆన్ ద వే హీ సస్పెక్టెడ్ దాట్ సమ్ అన్నోన్ పీపుల్ వర్ ఫాలోయింగ్ హిమ్, ఇలా కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చి భయంతో వేగంగా నడవటం భయంతో వేగంగా నడవటం ప్రారంభించాడు. అతనికి భయం వేస్తుంది కదా, జనరల్గా ఎవరైనా ఫాలో అవుతూ ఉంటే ఒక్కడే వెళ్తుంటే భయం వేస్తుంది. సో ఫస్ట్ మనం భయం వేసింది అని చెప్పొచ్చు. హీ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దెమ్, వాళ్ళని చూసి భయపడ్డాడు. అండ్ దెన్ హీ స్టార్టెడ్ టు వాక్ ఫాస్ట్లీ అనకూడదు, ఫాస్ట్ అనే అనాలి. ఫాస్టే యాడ్వర్బ్ అవుతుంది, ఇంకొక యాడ్వర్బ్ ఫాస్ట్లీ అలా ఉండదన్నమాట. సో హీ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దెమ్ అండ్ స్టార్టెడ్ టు వాక్ ఫాస్ట్, వాళ్ళని చూసి భయపడ్డాడు, వేగంగా నడవడం ప్రారంభించాడని చెప్పొచ్చు. ఆర్ హీ స్టార్టెడ్ వాకింగ్ ఫాస్ట్ విత్ అ ఫియర్ అని కూడా చెప్పచ్చు. వాళ్ళు కూడా వేగంగా నడవసాగారు. ఓకే, సో ఇతను ఫాస్ట్గా నడుస్తున్నాడు, వాళ్ళు కూడా వెనకాల ఫాస్ట్గా నడుస్తున్నారు అనమాట. దే ఆల్సో స్టార్టెడ్ వాకింగ్ ఫాస్ట్ ఫాలోయింగ్ హిమ్. అతన్ని ఫాలో అవుతూ వాళ్ళు కూడా వేగంగా నడవటము స్టార్ట్ చేశారు. దాంతో వారు దొంగలేని అతనికి అర్థమైంది. సో ఇతను ఫాస్ట్గా నడుస్తున్నాడు, ఎప్పుడైతే ఇతను స్టార్ట్ చేశాడో అప్పుడే వాళ్ళు కూడా ఫాస్ట్గా నడవటం స్టార్ట్ చేస్తూ ఫాలో అవుతూ ఉన్నారు. సో అతను కన్ఫర్మ్ చేసుకున్నాడు వాళ్ళు నిజంగా దొంగలే, అమ్మ నేను ఫాస్ట్కి వెళ్తే వాళ్ళు ఫాస్ట్గా వస్తున్నారు, ఫాలో అవుతున్నారు. సో ఎలా చెప్పచ్చు,
దాంతో వాళ్ళు కూడా దొంగలే అనే అతనికి అర్థమైంది. సో హీ అండర్స్టూడ్ అనొచ్చు, ఆర్ హీ కన్ఫర్మ్డ్ అనొచ్చు. కన్ఫర్మ్డ్ అంటే బాగుంటుంది. హీ కన్ఫర్మ్డ్ దాట్ దేవర్ థీవ్స్. హీ కన్ఫర్మ్డ్ దాట్ దేవర్ థీవ్స్. అతను కన్ఫర్మ్ చేసుకున్నాడు వాళ్ళు దొంగలే అని. ఎలాగోలా వారి నుంచి తప్పించుకోవాలని అనుకున్నాడు. ఎలాగోలా అంటే ఇంగ్లీష్లో ఎలా చెప్తాము? ఒక చిన్న వర్డ్ సమ్హౌ యూస్ చేసి చెప్తాము. సమ్హౌ ఎలాగోలాగా వాళ్ళ నుంచి తప్పించుకోవాలని అనుకున్నాడు. అనుకోవడం అంటే వాంట్ అని చెప్తూ ఉంటాం కదా, ఐ వాంట్ టు డూ సంథింగ్ అని చెప్తాం కదా. సో హీ వాంటెడ్ టు, పాస్ట్ కాబట్టి హీ వాంటెడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దెమ్. సమ్హౌ హీ వాంటెడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దెమ్. ఎలాగోలా వాళ్ళ నుంచి తప్పించుకోవాలని అనుకున్నాడు. అనుకోకుండా అతనికి ఒక ఆలోచన వచ్చింది. అనుకోకుండా అంటే మనం అన్ఎక్స్పెక్టెడ్లీ అంటాం మామూలుగా, కానీ ఇక్కడ ఎలా చెప్పాలంటే సడన్లీ అని చెప్పాలి. అకస్మాత్తుగా అనుకోవచ్చు. ఓకే, కొన్ని చిన్న మార్పులు మనకు ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ట్రూ ట్రాన్స్లేషన్ అనేది ప్రతిసారి కుదరదు అనమాట. అన్ఎక్స్పెక్టెడ్లీ కాదు, సడన్లీ ఇప్పుడు ఇక్కడ అతనికి ఒక ఆలోచన వచ్చింది అంటే ఎన్ ఐడియా కేమ్ ఇన్ టు హిస్ బ్రెయిన్ అని చెప్తామా? అలా చెప్పకూడదు. సడన్లీ హీ గాట్ అన్ ఐడియా. అతనికి ఒక ఐడియా వచ్చింది అని చెప్పాలి. అలానే నెక్స్ట్ వచ్చి ఆ దారి పక్కనే ఒక నది ఉంది. సడన్లీ హీ గాట్ అన్ ఐడియా, అనుకోకుండా అతనికి ఒక ఐడియా వచ్చింది. తర్వాత నెక్స్ట్ లైన్ ఏంటంటే ఆ దారి పక్కనే ఒక నది ఉంది. ఆ దారి పక్కన ఒక రివర్ ఉందట. దెర్ వాజ్ ఎ రివర్ బిసైడ్ ద రోడ్ అని చెప్పచ్చు. వెంటనే ఆ పెట్టెను పక్కనే ఉన్న పొదల్లో విసిరేసి నా పెట్టె నీళ్ళలో పడిపోయింది అని గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. ఏం చేశాడు అతను వచ్చిన ఐడియా ప్రకారం అనమాట. ఆ పెట్టెని ఏం చేశాడు, పక్కనున్న ఒక పొదల్లో, చెట్ల పొదలు ఉంటాయి కదా, ఆ పొదల్లో విసిరేసి పక్కన రివర్లో పడిపోయిందని ఏడవటం అని స్టార్ట్ చేశాడు. ఎలా చెప్తాము? వెంటనే అంటే మనం ఇమీడియట్లీ అని చెప్పొచ్చు. ఇమీడియట్లీ హీ విసిరేయడం కదా, త్రో కదా. He threw the box away into the bushes. అతను బాక్స్ని బుషెస్ అంటే పొదల్లోకి విసిరేశాడు. He threw the box అని చెప్పొచ్చు. He threw the box into the bushes అనొచ్చు. He threw away the box into the bushes అనొచ్చు. He threw the box away into the bushes అని కూడా అనొచ్చు. అవే అనేది ఎందుకు యూస్ చేస్తాం అసలు? చేయకపోయినా ప్రాబ్లం లేదు, బట్ అవే అంటే ఒక డిస్టెన్స్ ఉంది ఇక్కడి నుంచి అక్కడికి, ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఒక డిస్టెన్స్ అనేది ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి ఇలా విసిరేశాడు అని ఒక క్లియర్ ఐడియా మన మైండ్లో అది వినగానే ఒక విజువల్ ఒక థాట్ అనేది మనకి రావడానికని అలా అవే వాడితే బాగుంటుంది. హీ త్రూ అవే, అలా విసిరి పడేశాడు ఇంటు ద బుషెస్, ఇలా చెప్పచ్చు. హీ త్రూ అవే ద బాక్స్, హీ త్రూ ద బాక్స్ అవే ఇంటు ద బుషెస్. అండ్ పడేసి ఏం చేశాట, నా పెట్టె నీళ్ళలో పడిపోయిందని ఏడవడం స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ ఏం చెప్పాలి, ఫస్ట్ అతను ఏడవడం స్టార్ట్ చేశాడు. ఎలా చెప్పాలి? హీ త్రూ ద బాక్స్ అవే ఇంటు ద బుషెస్ అండ్ స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ అని కూడా చెప్పొచ్చు. అండ్ స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ. ఏమని? మై బాక్స్ ఫెల్ ఇంటు ద రివర్, నా బాక్స్ నీళ్ళలో పడిపోయింది. ఫెల్ ఇంటు ద రివర్, పడిపోయింది. పాస్ట్లో కాబట్టి, సింపుల్ పాస్ట్లో. సో ఎలా చెప్పొచ్చు ఫైనల్గా? ఇమీడియట్లీ హీ త్రూ ద బాక్స్ అవే ఇంటు ద బుషెస్ అండ్ స్టార్టెడ్ క్రయింగ్ మై బాక్స్ ఫెల్ ఇంటు ద రివర్. ఇది మనం రాసేటప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్లో పెడతాము. ఓకే, అంటే అతను అన్న మాటలు అవే కాబట్టి డైరెక్ట్గా ఇలా ఏడవడం స్టార్ట్ చేశాడు అని చెప్పడానికి. ఇంకా ఫ్యూ లైన్స్ ఉన్నాయి, జస్ట్ వెయిట్. నెక్స్ట్ లైన్ చూద్దామా? ఆ దొంగలు గోవింద్ దగ్గరికి వచ్చి ఎలాగోలా ఆ పెట్టెను తీసుకోవాలని వెంటనే నదిలో దూకేశారు. ఓకే, సో ఏం చెప్పారు? ఆ దొంగలు ఫస్ట్ గోవింద్ దగ్గరికి వచ్చారు. ద థీవ్స్ కేమ్ టు ద బాయ్ అండ్ ఏం చేశారు? వెంటనే నదిలో దూకేశారు. నెక్స్ట్ యాక్షన్ ఏంటి? నదిలో దూకేశారు. ద థీవ్స్ కేమ్ టు ద బాయ్ అండ్ జంప్డ్ ఇన్ టు ద రివర్. ఆ పెట్టెను తీసుకోవాలని, టు గెట్ ద బాక్స్, ఆ పెట్టెను పొందాలని అనే అర్థంలో చెప్పాలి. టు గెట్ ద బాక్స్ సమ్హౌ, ఎలాగోలా ఆ పెట్టెను పొందాలని. మళ్ళీ చూద్దాం. ద థీవ్స్ కేమ్ టు ద బాయ్ అండ్ జంప్డ్ ఇన్ టు ద రివర్ టు గెట్ ద బాక్స్ సమ్హౌ. ఎలాగోలా ఆ పెట్టెను పొందాలని వాళ్ళు ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి ఆ నదిలో జంప్ చేసేసారు.
ఆ పెట్టెలో ఏదో విలువైన వస్తువు ఉందేమో అని అది ఎలా అయినా అది తీసుకోవాలని 2 సార్లు రాశాను, అది అని ఎలా అయినా అది తీసుకోవాలని పథకం వేశారంటే ప్లాన్ చేశారు. ఎలా చెప్తాము, ఆ పెట్టెలో ఏదో విలువైన వస్తువు ఉందేమో అని వాళ్ళు అనుకున్నారు. ఫస్ట్ వాళ్ళు అనుకున్నారు దేర్ మైట్ బి అ వాల్యుబుల్ ఐటమ్ ఇన్ ద బాక్స్. దే థాట్ దాట్ దే మైట్ బి అ వాల్యుబుల్ ఐటమ్ ఇన్ ద బాక్స్ అంటే వాళ్ళు అనుకున్నారు అందులో ఏదో విలువైన వస్తువు ఏదో ఉందేమో అని. అండ్ ప్లానెడ్ ఎలా అయినా సరే అది తీసుకోవాలి పథకం వేశారు, ఎనీవే ఎలా అయినా సరే. అండ్ ప్లాన్ టు టేక్ ద బాక్స్ ఎనీవే. ఫస్ట్ నుంచి చూద్దాం. ఆ పెట్టెలో ఏదైనా విలువైన వస్తువు ఉందేమో అని ఎలా అయినా తీసుకోవాలని పథకం వేశారు. దే థాట్ దాట్ దెర్ మైట్ బి అ వాల్యుబుల్ ఐటమ్ ఇన్ ద బాక్స్ అండ్ ప్లాన్ టు టేక్ ద బాక్స్ ఎనీవే. ఏదో రకంగా ఆ బాక్స్ తీసుకోవాలని పథకం వేశారు, ప్లాన్ వేశారు. దే ప్లాన్ టు టేక్ ద బాక్స్ అని చెప్పొచ్చు. ఇదే మంచి సమయం అనుకుని గోవింద్ తన పెట్టెను తీసుకొని పారిపోయాడు. సో వాళ్ళు ఎప్పుడైతే నీళ్ళలోకి జంప్ చేశారో ఇమీడియట్గా తన పొదల్లో ఉన్న తన పెట్టెను తీసుకొని గోవింద్ పారిపోయాడు తెలివిగా. సో ఎలా చెప్తాము, ఇదే మంచి సమయం అనుకొని. హీ థాట్ దట్, అతను అనుకున్నాడు. దట్ వాజ్ మామూలుగా అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు ఎస్కేప్ ఫ్రమ్ హియర్, ఇది అతని డైలాగు. మనం చెప్తున్నాం కాబట్టి, పాస్ట్ గురించి చెప్తున్నాం కాబట్టి హీ థాట్ దట్ దిస్ వాజ్ ద బెస్ట్ టైమ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దేర్. హియర్ కాస్త దేర్ అవుతుంది. అండ్ సో హీ టుక్ ద బాక్స్ అండ్ ర్యాన్ అవే. కాబట్టి కాబట్టి అతను బాక్స్ తీసుకున్నాడు, పారిపోయాడు. సో ఇది స్టోరీ ట్రాన్స్లేషన్ మెథడ్ ఇలా ఉంటుంది. సో మీరు ప్రాక్టీస్ చేయగా మీరు ఇది చేయగలుగుతారు. దీని గురించి మీరు కొంత గ్రామర్ అనేది కొంచెం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. చేయగలిగితే మీకు ఈజీ అవుతుంది. ఏ సెంటెన్స్ ముందు ఏ సెంటెన్స్ తర్వాత అనేది మీకు చేయగా అర్థమవుతుంది, ఫస్ట్లో అర్థం కాదు. సో దీనికి సంబంధించి కొన్ని ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ స్టోరీకి సంబంధించి థింక్ బిఫోర్ యూ యాక్ట్ అంటే నువ్వు పని చేసే ముందు ఆలోచించు ఒకటి. నెక్స్ట్ వచ్చి బీ బోల్డ్ యాజ్ ది లయన్. ఇవన్నీ ఇడియమ్స్ అనమాట, ఈ స్టోరీకి సూట్ అయ్యేటువంటి ఇడియమ్స్. బీ బోల్డ్ యాజ్ ఎ లయన్ లాగా అంటే సింహం లాగా ధైర్యంగా ఉండు. బోల్డ్ అంటే ఇక్కడ మనకి ధైర్యంగా ఉండటము అనే అర్థం వస్తుంటుంది. బీ బోల్డ్ యాజ్ ఎ లయన్ వెన్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ యూ. ఎప్పుడైతే నేను సిచ్యువేషన్ డిమాండ్ చేస్తున్నప్పుడు ధైర్యంగా, సింహంలాగా ధైర్యంగా ఉండు అని. రైజ్ అబౌవ్ ద ఫియర్ అంటే భయాన్ని అధిగమించటం. రైజ్ అబౌవ్ ద ఫియర్ అంటే భయాన్ని దాటుకొని రావడము, అధిగమించడము. నెక్స్ట్ థింక్ ఆన్ యువర్ ఫీట్ అంటే నీ కాళ్ళ మీద ఆలోచించమని కాదు, తెలివిగా ఆలోచించు. థింక్ ఆన్ యువర్ ఫీట్ అంటే తెలివిగా ఆలోచించు అని అర్థం. సో if the situation demands or if the situation is hard, you have to think on your feet. కష్టతరమైన సిచ్యువేషన్లో నువ్వేం చేయాలి, తెలివిగా ఆలోచించాలి. ఇలా మనము ఇలాంటి ఇడియమ్స్ కూడా వాడచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద స్టోరీ. థ్యాంక్ యూ.